విశ్వంలో సమతుల్యతను నెలకొల్పి దైవిక సంరక్షణ జ్ఞానం అంతిమ విజయాన్ని అందించే రాజరాజేశ్వరి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్యానుగ్రహ దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ్ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న, చాంద్రపట్ల సుందర శర్మ, వేములూరు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి అలంకారం రాజరాజేశ్వరిగా అలంకరించడం జరిగింది. ధనుస్సు, పువ్వుల బాణాలు, చెరుకు విల్లు ఇవన్నీ కూడా అమ్మవారు ధరించి, పాశాంకుశాలను ధరించి మహారాజ్ఞి విశ్వానంతటినీ పరిపాలించేటువంటి రాజరాజేశ్వరి దేవిగా శక్తిగా ఆవిర్భవించినటువంటి రూపాన్ని ఇవాళ రోజున అలంకారం చేసుకోవడం జరిగింది. ఈ శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి అలాగే ఇవాళ రోజున ప్రతిరోజు చేసే విధంగానే నవావరణార్చన, చండీ సప్తశతి పారాయణ, చండీ హోమము, అమ్మవారికి లలితా త్రిశతి ఖడ్గమాల సహస్రనామాలతో, లక్ష్మీ సహస్రనామాలతో అర్చించడం జరిగింది. అమ్మవారికి ప్రతిరోజు కూడా పంచామృతాలతోటి అర్చామూర్తికి అభిషేకము, సాయంకాలంలో హారతులు, సాయంకాలం 6:30 నుంచి దేవీ భాగవతం అనే ప్రవచనం కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్, సర్వేజనా సుఖినో భవంతు.